కొడంగల్లోనే తేల్చుకుందాం సిద్ధమా? 100% మంది రైతులకు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా. ముఖ్యమంత్రి రేవంత్కు కేటీఆర్ సవాల్. నువ్వు సవాల్ చేయక బాబు మళ్ళీ దొరికిపోతావు. ఈయన సవాల్ చేస్తాడు, దొరుకుతాడు, మళ్ళీ కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటాడు. నేను అనలే అంటాడు మళ్ళీ. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు 100% రైతులకి పాసిబుల్ కాలేదు కాబట్టి 100% రైతులకు ఎట్లా పాసిబుల్ అవుతుంది? అర్హులైన రైతులకి మీరు చేశారన్న క్వశ్చన్ రేజ్ చేయి. 100 ఎకరాలు ఉన్నాయని కూడా నేను రైతే అంటాడు. ఆయనకి ఎందుకు ఇవ్వాలా? పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా మేము కూడా రైతులం అని అంటారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? నీ దృష్టిలో రైతులు అంటే ఏంది? బీఆర్ఎస్ పార్టీ దృష్టిలో, కేటీఆర్ దృష్టిలో, కేసీఆర్ దృష్టిలో రైతులు అంటే ఎవరంటే బడా బడా పారిశ్రామికవేత్తల భూములు ఉన్నోళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి 100 కోట్లు సంపాదించి భూములు ఉన్నోళ్ళు, గుట్టలు పుట్టలు ఉండి ఎన్ఆర్ఐలు ఎక్కడో ఉండి పని చేసుకునే వాళ్ళు, వీళ్ళంతా ఇలా దృష్టిలో రైతులు. ఎందుకంటే వాళ్ళకే కదా వీళ్ళు ఇచ్చింది పైసలు. మొత్తం వేల కోట్ల రూపాయల దోపిడీ చేసి వాళ్ళ చేతిలో పెట్టారు. నువ్వు అడగాల్సిన క్వశ్చన్ నీకు మాట్లాడడం రాదా? మళ్ళీ దొరికిపోతుంది. మొన్న మహిళల గురించి అట్లే మాట్లాడితే రికార్డింగ్ డ్యాన్స్ లాంటివి నిన్న వచ్చి క్షమాపణ చెప్తివి. నువ్వు ఏమనాలా? అర్హులైన ప్రతి రైతుకి మీరు ఇచ్చారా అని కొడంగల్లో తేల్చుకుందాం సిద్ధమా రేవంత్ రెడ్డి అని అడగాలి. అందరికీ రుణమాఫీ కాలే. కేటీఆర్ మాట్లాడుతుంది, ఎవరు మాట్లాడుతుంది, ఉన్న విషయం చెప్పాలి. నువ్వు చెప్పేది వాళ్ళే అంటున్నారు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మంత్రి చెప్తున్నాడు కదా, నిన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు కదా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరైతే రాలేదో వాళ్ళు కలెక్టర్ దగ్గర అక్కడిక్కడ కంప్లైంట్ చేసుకోవచ్చు, వెళ్ళి సార్ట్అవుట్ చేసుకోవచ్చు అంటున్నారు. వాళ్ళు ఎంతవరకు సార్ట్అవుట్ చేస్తున్నారు అన్నది వేరే విషయం. కానీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఇంకా అందరికి కాలేదు, ఇంకా కాని వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇంకా నువ్వు చెప్పేది ఏందన్నా అందరికీ అయిందా లేదా అని? అయినా మీకేం అర్హత ఉన్నది రుణమాఫీ గురించి మాట్లాడే నైతిక అర్హత? మేమే అంటున్నాం రుణమాఫీ అందరికీ కాలేదు. 31,000 కోట్లు చెప్తే మీరు 18,000 కోట్లు చేశారు. మేము ముందు నుంచి చెప్తున్నాం. ఎవరు? ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారు నా ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పారు. ఇవి క్రాప్ లోన్స్ 31,000 కోట్లు ఉండవు, 18-20 కోట్ల దగ్గర ఆగిపోద్దని. అదే జరిగింది. అందరికీ ఇవ్వద్దు అని కూడా చెప్తున్నాం వెరీ క్లియర్గా. కండిషన్స్ పెట్టి తీరాల్సిందే. నీలెక్క పుట్టలకి గుట్టలకి ఇవ్వద్దు అని ముందు నుంచి చెప్తున్నాం. ఒక్క అర్హుడైన రైతుకు కూడా నష్టం జరగొద్దు. అనర్హులకు ఒక్కరికి పోవద్దు, అర్హులైన ఒక్క రైతుకు నష్టం జరగొద్దు. కానీ ఇంకా అర్హులైన వాళ్ళకి కొన్ని వేల మంది రైతులకి రుణమాఫీ కాలేదు. ఇది మేము అడగాలి. నీకు అడిగే నైతిక అర్హత, సవాల్ చేసే నైతిక అర్హత నీకు లేదు. ఏడుంది నీకు సవాల్ చేసే అర్హత? నీ గవర్నమెంట్ హయాంలో నువ్వు చేసింది ఏందో నువ్వు చెప్పు. ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 4.5 ఏళ్ళు పీకి 99,999 దగ్గర ఆపి ఇంకా 5-6 వేల కోట్లు వెనక్కేసుకున్నాం. దానివల్ల ఏమైంది? నా విడతల వారీగా చేయడం వల్ల ఇంట్రెస్ట్ పడ్డది, ఇంట్రెస్ట్ రద్దయింది, అసలు ఆనే ఉన్నది. నువ్వు ఆనాడే చేసి ఉంటే ఇవాళ చాలామంది రైతులకి మాఫీ అయ్యి ఉండేది. నువ్వు ఆనాడే మాఫీ చేసి ఉంటే చాలామంది రీషెడ్యూల్ కిందకి వెళ్ళకపోయేవాళ్ళు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకుంటేనే మీకు రుణమాఫీ వర్తిస్తుందని ఈ ప్రభుత్వం చెప్తున్నది. ఒకవేళ ఒక్క ఇయర్ రెన్యువల్ చేసుకోకపోయినా అది రీషెడ్యూల్ కింద, మొండి బాకాయి కింద పడిపోతుంది. దానికి ఎవడు కారణం? మీరు కాదా? నేనేమంటున్నా అంటే క్వశ్చన్ చేయాల్సిందే. ఇంకా మాఫీ కాని రైతులకి ఆ రుణమాఫీ చేసేదాకా మనం వదిలిపెట్టొద్దు. నెంబర్ 1. నెంబర్ 2, మీకు అడిగే కనీస నైతిక అర్హత లేదు. బంజేరిగా ఈయన ఏం సవాల్ చేస్తావు? వైట్ ఛాలెంజ్ సవాల్ మీద పోయి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నావు. జన్వాడ ఫామ్ హౌస్ కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నావు.